రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుపై దాడి తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సుపై సుమారు 100 మంది బైకర్లు దాడి చేశారు. కత్తులు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. దాడి సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై స్థానికులు 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బైకర్లు అక్కడి నుంచి పారిపోయారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడికి తెగబడ్డ వారిపై చర్యలు చేపట్టారు. అసలు ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అటుగా వెళ్తున్న అల్లరి మూకలు రాళ్లు, కర్రలతో బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినా బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంతమంది యువకులు బైకుపై ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు బస్సుపై దాడి చేశారో తెలియడం లేదంటున్నారు ప్రయాణికులు. మరోవైపు బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు అన్న కోపంతోనే బైకర్లు బస్సుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బస్సు డ్రైవర్. బస్సుపైనే దాడి చేయడానికి కారణాలేంటి, ఇది కావాలని చేసిన దుశ్చర్య అనే కోణంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ యువకులంతా ఎవరు అనేది పోలీసులు కనిపెట్టే పనిలో ఉన్నారు. హైదరాబాద్ శివార్లోని రాచలూరి గేట్ దగ్గర ఇవాళ గుర్తు తెలియని దుండగులు కొందరు కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. బైక్పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా బస్సుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అయితే బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై ఆర్టీసీ అధికారులు మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్సు డ్యామేజ్ ఖర్చులను వసూలు చేస్తామని ట్వీట్ చేశారు. అవసరమైతే హిస్టరీ షీట్స్ తెరుస్తామని తెలిపారు. సంఘటనపై మహేశ్వరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.